వెల్కమ్ టు యోయో టీవీ. కరీంనగర్ నుండి బండి సంజయ్ గారు భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. పార్టీ అధిష్టానం దాన్ని గుర్తించి కేంద్ర కేబినెట్లోకి స్థానం కల్పించారు. దీనిపైన స్పందించడానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ బొడిగ శోభక్క గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అక్క నమస్తే. మొత్తానికి కంగ్రాచ్యులేషన్స్. బండి సంజయ్ గారు, మీ పార్లమెంటరీ పరిధిలోని ఎంపీ గారు బండి సంజయ్ గారు భారీ విజయం అందుకోవడం జరిగింది. కేంద్ర కేబినెట్లో కూడా బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఎలా 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 అనిపిస్తుంది మీకు? మీకు నమస్కారాలు. మీకు కూడా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే అవుట్ రైట్గా ఛానల్స్ అనే యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ఛానల్స్ దాదాపుగా మా బీజేపీ పార్టీ ప్రచారాన్ని, మా అభ్యర్థుల్ని వీలైనంత ఒక స్థాయిలో తీసుకుపోగలిగినారు. అదేవిధంగా మోడీ గారి హవాను కూడా మూడోసారి దేశానికి ప్రధానమంత్రి కావాలన్న వాయిస్ను కూడా దాదాపుగా భారతదేశం అంతా తీసుకుపోయినారు. మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. బండి సంజయ్ అన్న ఒక గల్లీ నాయకుడు. గల్లీ నుండి ఇవల్ల ప్రజల ఆశీర్వాదంతో నమ్మిన సిద్ధాంతం, బీజేపీ పార్టీ నమ్మిన సిద్ధాంతం, అగ్రనాయకులు బండి సంజయ్ అన్న మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంచెలంచెలుగా, అంటే ఒక కౌన్సిలర్ నుండి ఇవల్ల ఒక ఎంపీగా, రెండోసారి ఎంపీగా, ఇవల్ల క్యాబినెట్లో ఒక మంత్రిగా అవకాశం పొందిండంటే ఇవల్ల తన కష్టపడ్డ ఫలితమే. అంతేకాదు, బండి సంజయ్ అన్న రాష్ట్ర అధ్యక్షులు అయ్యేసరికి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలలో, నియోజకవర్గాలలో అక్కడక్కడ మాత్రమే బీజేపీ పార్టీ నాయకులు ఉండేది. కానీ ఎప్పుడైతే అధిష్టానం గుర్తించి, కేంద్ర అధిష్టానం గుర్తించి ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన కాడ నుండి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గడప గడప పాదయాత్ర చేసి బీజేపీ పార్టీని తీసుకుపోయిన గొప్ప నాయకుడు బండి సంజయ్ అన్న. అంతేకాదు, కల్వకుంట్ల కుటుంబాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్స్తలేవని కల్వకుంట్ల కుటుంబాన్ని రోడ్డు మీదకి గుంజుకొచ్చిన నాయకుడి వల్ల బండి సంజయ్ అన్న. కాబట్టి ఆయన పెట్టుకున్న నమ్మకం, పార్టీ ఇచ్చిన ఏ పిలుపైనా కూడా తూచా తప్పకుండా అమలు చేసిన నాయకుడు. కాబట్టి ఇవాళ కేంద్రంలో మంచి అవకాశం వస్తుందంటే బొడిగే శోభక్క గాలన్నగా నేను కూడా బండి సంజయ్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. అదేవిధంగా కంగ్రాట్స్ చెప్తున్నా. అంతేకాదు, ఇవాళ రాబోయే రోజుల్లో కూడా బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక మంచి వాతావరణాన్ని, మంచి ఆలోచనను కూడా మాకు అందించేటట్టు కనబడుతుంది. ఎందుకంటే 4 స్థానాల ఎంపీ స్థానాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు గెలిపేయడం అంటే ఇది చరిత్ర, అంటే తెలంగాణ ప్రజల విజయం అన్నట్టుగానే, అవునా కాదా? కాబట్టి మరొకసారి బండి సంజయ్ అన్నకు క్యాబినెట్లో అవకాశం ఇచ్చిన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, తనకు సహకరించిన క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరికీ, అగ్రనాయకులకి, అదేవిధంగా మా చొప్పదండి నియోజకవర్గం నుండి 91,000 అంటే దాదాపు 1,00,000 ఓట్ల దాకా మేము కూడా మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిషన్ రెడ్డి అన్న గారు మాజీ మంత్రివర్యులు, మొన్నటిదాకా కూడా ఎంపీగా కొనసాగుతున్నారు. అంటే కరీంనగర్ నుండి ఇద్దరికి క్యాబినెట్లో అవకాశం ఇవ్వడం అనేది, అంటే కిషన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా బండి సంజయ్ అన్న గారికి క్యాబినెట్లో అవకాశం వస్తుందని అంటే కూడా బొడిగ శోభక్క గాలన్నగా కిషన్ రెడ్డి అన్న గారికి, బండి సంజయ్ అన్న గారికి నేను కంగ్రాట్ చెప్తున్నా, స్వాగతం చెప్తున్నా. పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసే బిడ్డలు ఇవల్ల బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి అన్న గారు. ఓకే, ఆనాటి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి రికార్డును కూడా, అంటే అప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంలో చూసుకున్నట్టయితే పార్టీలకు అతీతంగా ఓట్లు పడడం జరిగింది కేసీఆర్ గారికి. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ బీజేపీకి బండి సంజయ్ గారికి ఓట్లు వేయడం జరిగింది. అది ఎలా సాధ్యం? కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే 6 గ్యారంటీలతోటి ముందుకెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా ప్రచారం చేయడం జరిగింది. కేసీఆర్ గారు కూడా కరీంనగర్కి వచ్చి స్వయంగా ప్రచారం చేయడం జరిగింది. ఇంత ఒత్తిడిలో కూడా ఇంత రికార్డు బ్రేక్ ఎలా సాధ్యమైందంటారు? అయితే ఇక్కడ కరీంనగర్ ప్రజలకు ఒక చరిత్ర ఉంది, ఉద్యమాల చరిత్ర ఉంది. ఒక వ్యక్తిని, ఒక నాయకుని నమ్మినరంటే ఎంత పెద్ద లీడర్ వచ్చి ప్రచారం చేసినా వాళ్ళ పప్పులే ముడికాయని ఓటు ద్వారా తీర్పిస్తారు. కరీంనగర్ ప్రజలకు ఒక చరిత్ర ఉంది, ఉద్యమాల చరిత్ర ఉంది. ఒక వ్యక్తిని, ఒక నాయకుని నమ్మినరంటే ఎంత పెద్ద లీడర్ వచ్చి ప్రచారం చేసినా వాళ్ళ పప్పులే ముడికాయని ఓటు ద్వారా తీర్పిస్తారు. ఇక్కడ బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఎంపీగా గెలిపిస్తే ఈ కరీంనగర్కు రూపాయి పని చేయలేదు, తన ఢిల్లీకే పరిమితం అయిపోయాడు. అంతేకాకుండా 10 ఏళ్ల కల్వకుంట్ల కుటుంబము
ఏనాడు కూడా కేసీఆర్ 4 కోట్ల తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అదొకటి మైనస్. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా లేటుగా అభ్యర్థిని ప్రకటించడం. తను కొత్త వ్యక్తి అని ప్రచారమైంది, బొడిగె శోభక్క కాదా అనేది కొత్త వ్యక్తి లేటుగా ప్రచారమైంది. అందులో రేవంత్ రెడ్డి గారు అబద్ధాలతో కూడిన 6 గ్యారెంటీలు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఈ ఇద్దరు అభ్యర్థుల కంటే మన కోసం కొట్లాడిన నాయకుడు బండి సంజయ్ అన్న. కాబట్టి అప్పుడు 1,00,000 మెజారిటీ ఇచ్చిండ్రు దగ్గర, ఇప్పుడు డబల్ ఇచ్చిండ్రు. అంటే ప్రజల తీర్పు అనేది ఎంత అసలు ఊహించలేదు. అంటే ప్రతిపక్ష నాయకులకి ఒక భయాన్ని కల్పించారు ఇక్కడ కరీంనగర్ ప్రజలు. అంటే కాబట్టి ఏ నాయకుడు వద్దన్నా అవునన్నా బండి సంజయ్ అన్న గెలవడానికి ముమ్మాటి కారణం మోడీ గారి హవా, ప్రజల దీవెన. ఓకే, బీఆర్ఎస్ పార్టీ ఈ అధినేత కేసీఆర్ గారు చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు, ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఉన్న 17లో 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా వస్తాము, కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా చక్ర దింపబోతున్నామన్నారు. ప్రజలైతే తీర్పు 0 ఇచ్చారు, ఆల్మోస్ట్ 0 ఇచ్చారు, ఒక్క స్థానాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, చేరికలు ఉండబోతున్నాయి, అసలు పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది చెప్పండి సార్. అయితే అన్న మీరు ఒకటి ప్రెస్ మీట్ వినండి. కేసీఆర్ గారికి 12 లేదా 14 మేం గెలుస్తాం బీఆర్ఎస్ వాళ్ళం, బీజేపీ 1 లేదా 2 అంతకంటే ఎక్కువ గెలవారు అన్నారు కేసీఆర్ ప్రెస్ మీట్లో. అయితే కేసీఆర్ దేశ ప్రధానమంత్రి అవుతాడు కావచ్చు అనేది కూడా మాట్లాడిండు. అంతే, అది ఎంత అది అంటే ఆ మాట అసలు ఎంత అది అహంకారంతో కూడిన మాటలా. అంటే దొరల పాలన నడుస్తుంది అనుకోవాలా, గడీల పాలనకే ఓట్లేస్తారనుకోవాలా. కేసీఆర్ అహంకారంతో కూడిన ప్రెస్ మీట్ పెట్టిండు. కానీ వాళ్ళ ప్రజలు ఏం చేసిండ్రు, ఒక్క వ్యక్తిని కూడా గెలిపేయలేదు. ఎంత దారుణం అసలు. అంటే కేసీఆర్ గారు ఓటమి నుండి ఇంకా బయటకు వస్తలేరు అంటారు. అంటే వాళ్ళకి ఎట్లుంటుందంటే గడీల దొరలకి తప్పును ఒప్పుకోరు, ఆత్మవిమర్శ చేసుకోరు వాళ్ళు. అంటే వాళ్ళకు ఆ నరనరాన ఉన్నది కావచ్చు కల్వకుంట్ల కుటుంబానికి. ఇప్పటికైనా బొడిగె శోభక్క గాలన్నగా మేము 10 ఏళ్ల కాలంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు, మీకు అన్యాయం చేసినామని మోకాళ్ళ మీద మోకరిల్లుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఇప్పటికైనా తట్టా బుట్ట చదువుకొని విదేశాలకు పోతే బెటర్ ఒక 5 ఏళ్ల దాకా. ఈ బీఆర్ఎస్కు 0 రావడానికి ప్రధాన కారణం వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఫెయిల్ అయ్యారు, లేదా పార్టీ అధినేతగా కేసీఆర్ గారు ఫెయిల్ అయ్యారు. కేటీఆర్ కేసీఆర్? నేను ఉద్యమకారాలు కదనే మీకు తెలుసు. బొడిగె శోభక్క గాలన్నగా మా ఉడుకు రక్తాన్ని వెచ్చించిన వాళ్ళం, మేము ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోయిన వాళ్ళం. కేసీఆర్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నంత కాలం పార్టీ బాగుండే. ఎప్పుడైతే అమెరికా నుండి కొడుకు బిడ్డ, ఆ తర్వాత సంతోష్ బాబు సడ్డకులు వాళ్ళ కుటుంబం ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీలో ఎంటర్ అయినరో వాళ్ళ పార్టీకి నాశకాలం పుట్టింది. ముమ్మాటికి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేసి బీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటేనే వాళ్ళు బిచ్చగాళ్ళు అయినట్టుగా. దానికి కారణం ముమ్మాటికి తీసేసిండ్రు. అంటే అన్నం పెట్టిన తల్లికి వాళ్ళ సున్నం పెట్టిండ్రు వాళ్ళు, అవునా కదా. తెలంగాణ పదం మీదనే కదా వాళ్ళు ముఖ్యమంత్రి అయినరు, మంత్రులు అయినరు, అవునా కదా. ఆ తెలంగాణ పదాన్నే తీసేసి బీఆర్ఎస్ పార్టీ పెట్టినట్టుగా ఒక బిచ్చగాళ్ళ గతికి రావడానికే వాళ్ళు బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకున్నారు. దీనికి కారణం కేటీఆర్, కవిత, సంతోష్ బాబు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే కేసీఆర్కు మూడింది రాజకీయంగా. ఇది మాత్రం పక్కా. లైఫ్లో కూడా టీఆర్ఎస్ పార్టీ లేవదిగా, ప్రజలిగా నమ్మరు, కుటుంబాన్ని నమ్మే పరిస్థితులు లేరుగా. తప్పకుండా నేను అదే అంటున్నా, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాలకు దూరం ఉండడం బెటర్. ఎందుకంటే ఈ 2-3 రోజుల నుండి మీ ఛానళ్ళలోనే చూస్తున్నాం, దాదాపుగా టీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా రకరకాల పార్టీలకు పోతున్నాం అనేది సమాచారం తెలుస్తుంది. కాబట్టి అందరు ఎమ్మెల్యేలు పోయి కేసీఆర్, కేటీఆర్ ఒక్కరు మిగిలే కంటే, హరీష్ రావు కూడా పోతున్నట్టుగా తెలుస్తుంది, 3-4 కుటుంబ సభ్యులు మిగిలే కంటే మీరు విదేశాలలో ఇక్కడ అక్రమంగా సంపాదించుకున్న పైసలని విదేశాలలో పెట్టుబడి పెట్టారు కదా, హరీష్ రావు పోయే పరిస్థితి ఉందంటారు కుటుంబాన్ని విడిచిపెట్టి? తప్పకుండా. ఎందుకంటే విలువ లేదు కదా. ఇప్పుడు ఆయన సొంత జిల్లాలనే ఇవాళ రఘునందన్ రావు అని గెలిపించిండ్రు, ఆయనకు స్థానం ఎక్కడుంది, అవునా కదా. అంటే ఈ కుటుంబంతో ఉన్నన్ని రోజులు నైతికంగా విలువలు ఉన్నాయని పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా ఉంటాడు కావచ్చు. మీలాంటి ఛానళ్ళనే మనం చూస్తున్నాం, అవునా కదా. ఏమున్నదని ఉంటారు, అందులో ఏమున్నదని ఉంటే కేటీఆర్ ఉండాలి, ఉంటే కవిత ఉండాలి. కవిత పోయి జైల్లో శిబ్బకుడు తింటుంది, ఉన్నోడు కేటీఆర్, అహంకారం తగ్గదు, అవునా కదా.
ఓకే, కాంగ్రెస్ విషయానికి వస్తే ఇప్పుడున్న ఎన్నికలు నా పాలనకు అంటే రేవంత్ రెడ్డి గారు చాలా బహిరంగ సభల్లో చాలా క్లియర్గా చెప్పారు, నా పాలనకు కాంగ్రెస్ పాలనకు ఇది ఒక రెఫరెండంగా 6 గ్యారంటీలకు రెఫరెండంగా అని చెప్పారు. కాకపోతే రేవంత్ రెడ్డి గారి జిల్లాలోనే ఒక ఎమ్మెల్సీ అండ్ ఎంపీ కూడా ఓడిపోవడం జరిగింది. ఇది ఎలా తీసుకుంటారు? ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ స్థానాలల్లనే ఇప్పుడు 8 గెలిచినాయి కదా, తన సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. మరి మా డీకేఆర్ నాకు ఎట్లా గెలిచింది? అవునా కదా? అంటే ఎప్పుడు కానీ ఒక ముఖ్యమంత్రిగా లేకుంటే నాదే హవా నడుస్తుంది, ఇక వేరే పార్టీలకు ఓట్లేయరు అనేది ఆ ఆంభావం ఉండొద్దు ఏ నాయకుడికైనా. అవునా కదా? ఇప్పుడు కేసీఆర్ గట్లే ఉండి నాశనమైంది. రేవంత్ రెడ్డి అయినా కూడా ఇది నాతోనే వస్తుంది, ఇదంతా మాదే హవా అనడం అది కరెక్ట్ కాదు. అవునా కదా? మీ హవా మీది నడిస్తే మల్కాజిగిరి నువ్వు సిట్టింగ్, మీరు సిట్టింగా కాదా మల్కాజిగిరి? అవునా? అంటే మీరు ముఖ్యమంత్రి కాకముందు ఎంపీ సిట్టింగ్, అవునా కదా? మీ సొంత జిల్లాలో డీకేఆర్ నాక. అదేవిధంగా చేవెళ్ళను కూడా ఛాలెంజ్ తీసుకున్నావు, రంజిత్ రెడ్డిని గెలిపిస్తానని. అవునా కదా? అంటే మీరు ఛాలెంజ్గా తీసుకున్న 3 స్థానాలు ఇవాళ ఏమైపోయినాయి? మా బీజేపీ గెలిచింది. అవునా కదా? ఆదిలాబాద్ ఇవాళ ఒక అంటే రాష్ట్ర మంత్రి గారిని తీసుకుపోయి సీతక్కని తీసుకుపోయి అక్కడ ఇన్ఛార్జ్ పెట్టినావు, అక్కడ ఏమైంది? అవునా కాదా? అంటే ప్రజలు చరిత్ర నిర్మాతలు, లీడర్లు ఎప్పుడు చరిత్ర నిర్మాతలు గారు, గుర్తుపెట్టుకోవాలన్నా. ప్రజలు అనేవాళ్ళు హీరోను జీరోని చేస్తారు, జీరోను హీరోని చేస్తారు. మీరు ఎన్ని ప్రచారాలు చేసినా, మీరు గాడిది గుడ్డు చూయించినా, మా దేశ ప్రధానమంత్రి గారిని వ్యక్తిగతంగా ఎంత అవమానపరిచినా ఇవాళ ప్రజలు మాకు తీర్పిచ్చిండ్రు. 8 గెలవడం అంటే అన్నా ఇవాళ ఆషామాష కాదు. ఎందుకంటే ఒక ఎంపీ పరిధిలో 7 ఎమ్మెల్యేలు ఉంటారు. ఇక్కడ మాకు ఒక్క టీఆర్ఎస్ అంటే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేకున్నా 3 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి ఎట్లా పోయినరాళ్ళు మేమే ఉన్నాం కాబట్టి గెలుస్తామన్నారు. కానీ మేమేమనుకుని తెలుసా? ప్రజలు ఉన్నారు, మోడీ గారి హవా ఉన్నది, ఈ దేశాన్ని కాపాడే నాయకులు నరేంద్ర మోడీ గారు, అది ప్రజల్లో ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరు ఉంటేంది కానీ భారతదేశంలో మాత్రము నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉండాలనుకున్నారు, ప్రజలు తీర్పిచ్చారు. అంటే ఇప్పుడు సీఎం గారు ఏదైతే చెప్పారో నా పాలనకు రెఫరెండం అని చెప్పారో, ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? మరి 4 నుంచి 8 స్థానాలు అంటే 100% డబుల్ అయిపోయారు మీరు. ఇప్పుడు దీన్ని ఎలా అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదంటారా? అన్నా నేను మొన్న కూడా చెప్పిన 6 గ్యారంటీలతో పాటు చాలా మేనిఫెస్టోలో అంశాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాజ్యాంగం మారుస్తుంది, బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయి అని చాలా ప్రచారం చేసుకుంది. మరి ఎలా అయినా కానీ 8 సీట్లు ఎట్లా గెలిపించారు ప్రజలు? అదే అంటున్నా నేను, అబద్ధం ప్రచారంతోనే అధికారంలోకి నిజాలు చెప్పాలి ప్రజలకి. అవునా కదా? నిజమే మా దేశ ప్రధాని మీద నమ్మకం పెట్టుకున్నారు. అన్న రేపు మేము 8 మంది అయినారు కదనే మా ఎంపీలు, 8 మంది కదా, 8 మందిలో 2 మంత్రులు అవుతారు. 8 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీని నిద్రపోనీయం. ఎందుకు తెలుసా? 6 గ్యారంటీలతో పాటు ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నెరవేర్చేంత వరకు 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం గొంతెత్తి కాంగ్రెస్ పార్టీ నిలదీసే పార్టీ బీజేపీ పార్టీ. మేము ఊరుకోం. కల్వకుంట్ల కుటుంబాన్ని నిద్రపోనీయలేదు మేము, రేపు రేవంత్ రెడ్డి గారిని కూడా నిద్రపోనీయం. ఎందుకు? కాంగ్రెస్ మొత్తానికి అంటే 8 ఎంపీలతో అష్టదిగ్బంధనం చేసి బీఆర్ఎస్ పార్టీని ఎంపీ స్థానాల్లో 0 చేసిండ్రు. అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ అంటూ ఎటువంటి ప్రభుత్వ పథకాలు అమలు చేయలేని పరిస్థితి. అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి మీ ఫైట్ ఎలా ఉండబోతుంది? అదే అంటున్నా కదా, ఆనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే అది ఉద్యోగులకంటే నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కానివ్వండి, మేము అప్పుడైతే ఎట్లయితే ఫైట్ చేసినామో ఇవాళ 6 గ్యారంటీలు. ఉదాహరణకి నేను చెప్తానే, 2 లక్షల రుణమాఫీ రైతులకి. అవునా కాదా? అది అమలు చేసేంత వరకు ఊరుకోం మేము. అంతేకాదు రైతులకి 500 బోనస్ ఇస్తా అన్నాడు. అందులో మిర్చి ఉంది, పత్తి ఉంది, కంది ఉన్నది, వడ్లు ఉన్నాయి. అవునా కాదా? అవి ఇచ్చేంత వరకు నిద్రపోనీయం. సన్న బియ్యంకే నెక్స్ట్ టైం నుంచి ఇస్తాం. అదే తప్పు. ఇప్పుడు మీరు ఒక్కసారి చూడండి అన్న, ఎన్నికల మేనిఫెస్టోలో మేము సన్న వడ్లకే ఇస్తామని మాట్లాడిండా రేవంత్ రెడ్డి గారు? వడ్లు అన్నాడు కదా. అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారిస్తే ఎట్లా? సన్న వడ్లు ఎవరు పండియాలి? ఆర్థికంగా ఉన్న రైతులే పండిస్తారు. అది కూడా నెక్స్ట్ టైం నుంచి. అది కూడా ఇంకోటి ఏం తెలుసా అన్న, చాలా మందులు ఉపయోగిస్తేనే రైతు అనేవాళ్ళు
రకరకాల మందులు ఉపయోగిస్తేనే ఆ సన్నవడ్లు పండుతాయి. ఎవరు పండిస్తారు సన్నవడ్లు? అవునా కదా? ఇవాళ 6 కాలం కష్టపడ్డ రైతులు పండించిన వడ్లకి గిట్టుబాటు ధర లేదు. తీర కాంటకు పెట్టే టైం వరకు వర్షాలు వచ్చి అకాల వర్షాలు వచ్చి నష్టపోతున్నారు, మొలకెత్తుతానే. ఇంకా సన్నవడ్లు ఎవరు పండిస్తారు? నువ్వు వడ్లకి ఇస్తాన్నావు, వడ్లనే మాటకే ఇవ్వాలి. కందులు అన్నారు, కందులకే ఇవ్వాలి. పత్తి అన్నావు, పత్తికి ఇవ్వాలి. మిర్చి అన్నావు, మిర్చి. 6 పంటలు ఉన్నాయి. అవి 6 పంటలకు తప్పకుండా క్వింటాల్కు బోనస్గా 500 రూపాయలు ఇవ్వాలని పోరాటం చేస్తాం. ఊరుకునే బిడ్డలు కాదు బీజేపీ బిడ్డలు. మేము 8 మంది గెలిచినాం కదా, ఎంత బలాన్ని ఇచ్చిండ్రో ప్రజలు చూడండి. అంటే 4 ఉన్నప్పుడే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు అనుకున్నారు కాబట్టి 8 ఇచ్చిండ్రు. అవునా కదా? ఇప్పుడు 2 కేంద్ర మంత్రి పదవులు కూడా తోడైనాయి కాబట్టి తోడవుతారు. రాష్ట్ర అధ్యక్షులు కూడా ఒక బలమైన నాయకుడే రాష్ట్ర అధ్యక్షులు అవుతారు కావచ్చు. ఇంకా బ్రహ్మాండమైన ఉద్యమం నడుపుతాం. 5 ఏళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీని 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం నిత్యం పోరాటం చేస్తాం. ప్రజలకు ఫలితాలు అందే వరకు, ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చేంత వరకు మా బీజేపీ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంటాం. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అండదండగా ఉంటుంది. మొత్తానికి ఇంత భారీ విజయం అందించిన కరీంనగర్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? బొడిగే శోభక్క గాలన్నగా బండి సంజయ్ అన్న ఒక సామాన్యుడు, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ, కానీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న బిడ్డ కాబట్టి వల్ల మీ దయతోని, మీ ఆశీర్వాదంతోని 2 సార్లు గెలిపించి పార్లమెంటుకి పంపిస్తే ఇవాళ మంత్రి పదవి వస్తుందంటే నిజంగా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకి, పార్టీలకు అతీతంగా ఓట్లేయించిన నాయకులకి, పాత్రికే మిత్రులకి, మేధావులకి అందరికీ కూడా బొడిగే శోభక్క గాలన్న పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఒక బీసీ బిడ్డని వల్ల ఒక స్థాయిలో చూస్తుర్రంటే నిజంగా కరీంనగర్ ప్రజలు, పార్లమెంటు ప్రజలు చరిత్ర నిర్మాతలు. కాబట్టి మరొకసారి మీకు మా ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో ఇది మొత్తానికైతే అష్టదిగ్బంధనం 8 మంది ఎంపీలతో బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయినట్టే. ఇప్పుడున్న అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలతో ఇకపై అసెంబ్లీలో పోరాటం చేసి ప్రజల పక్షాన నిలుస్తామని ఎక్స్ ఎమ్మెల్యే చొప్పదండి ఎక్స్ ఎమ్మెల్యే బొడిగే శోభ గారు చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ రాజుతో యోయో టీవీ రాజవర్ధన్, కరీంనగర్ నుండి.